భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన సూపర్ ఎయిట్‌లోని మ్యాచ్‌లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగింది కదా! అయితే మన ఆటగాళ్ళు ఏకంగా 76 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఇక దీనిపైన మన భారత జట్టు టీ20 స్టార్స్ ఉంటారు చూసారా? అంటే ఒకప్పుడు టీ20 రాజ్యాన్ని ఏలిన మన స్టార్స్ మండిపడుతున్నారు. అసలు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఏం చేస్తోంది అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంత దారుణమైన ఆట తీరు ఎందుకు ఇలాగ జరుగుతుందో అర్థం కావటం లేదంటూ తలలు పట్టుకుంటున్నారు. ఎందుకనంటే దాదాపుగా 8 మంది బ్యాటింగ్ లైనప్ ఉన్నా కూడా ఇంత దారుణమైన ఓటమి ఎందుకు జరిగింది అంటున్నారు. నిజానికి ఓటమి, గెలుపు అనేది చాలా సాధారణంగా జరుగుతూనే ఉంటుందని, కానీ 76 పరుగుల తేడాతో ఓడిపోవడం అనేది నిజంగా సిగ్గుచేటు అని అభిప్రాయపడుతున్నారు. దీనిపైన మన భారత జట్టు మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, బ్యాటింగ్‌లో ఎక్కడ తప్పు జరుగుతుందో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నిజంగా ఇంత దారుణమైన గేమ్‌ని నేను అస్సలు భారత్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. నిజానికి సెమీఫైనల్స్ బరిలోకి దిగే ముందు భారత జట్టులో ఉన్న లోపాలన్నిటిని కూడా నేను కరెక్ట్‌గా వాళ్ళకి తెలియచెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకో తడబడుతున్నారు. నేను ఒకటే మాట చెప్పాను. అసలు లాస్ట్ టైమ్ టీ20 వరల్డ్ కప్ కొట్టాము. ఈసారి మనం కొట్టాలి అన్న ఒక ధోరణి తీసేయాలి. మంచి క్రికెట్‌ని మాత్రమే ప్రేక్షకులకు అందించాలి అన్న ఒక టార్గెట్ పెట్టుకోవాలి. పాయింట్ల పట్టికలో పాయింట్లెన్నున్నాయి? లేదంటే సెమీస్‌కి వెళ్తామా? 6 కొట్టామా? ఇటువంటి ఆలోచనలు వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టే కనిపిస్తున్నాయి. నిజం చెప్పాలి అంటే ఇది అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. అయితే నిజానికి సూర్యకుమార్ యాదవ్ చాలా స్ట్రెస్డ్‌గా కనపడుతున్నాడు. తను చాలా కామ్ అండ్ కంపోజ్డ్ కెప్టెన్. కానీ అది ఒక్కొక్కసారి నిర్లక్ష్య ధోరణిగా మారుతుందని కొంతమంది అనుకుంటున్నారు. కానీ హార్దిక్ పాండ్యా ఆఖరి ఓవర్‌లో ఇచ్చిన 20 పరుగులు అస్సలంటే అస్సలు యాక్సెప్టబుల్ కాదు. అయితే ఇక బూమ్రా ఎప్పుడు కూడా ఒక వరల్డ్ క్లాస్ ప్లేయరే. మేబీ తను వికెట్లు తీయకపోవచ్చు కానీ చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. భారత జట్టు ఈ ఒక్క ఓటమిని చాలా ఇజ్జత్‌గా సవాల్‌గా తీసుకోవాలి. లేదంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇంతకన్నా ఏం చెప్పాలి ఒక జట్టుకి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక విరాట్ కోహ్లీ భారత్ నుంచి లండన్‌కి వెళ్తున్న సమయంలో అక్కడున్న కొంతమంది మీడియా ప్రతినిధులు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ గురించి మీరు ఏమనుకుంటున్నారంటే విరాట్ కోహ్లీ దాన్ని చెప్పడానికి మాట దాటవేశాడు. కానీ ఆ తర్వాత తన ఒపీనియన్ చెప్పాడు. ఎప్పుడైనా సరే భారత్ కింద పడిపోయినప్పుడు డబుల్ స్పీడ్‌తో పైకి లెగిస్తుంది. ఇది భారత్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఖచ్చితంగా మనం సెమీస్‌కి వెళ్తాం. సెమీస్‌కి వెళ్ళడం ఏంటి, కప్పు కూడా కొడతాం. కానీ ఆటగాళ్ళు అదే స్పిరిట్స్‌ని మెయింటైన్ చేయాలి. ఎప్పుడూ కూడా లో కాన్ఫిడెంట్‌తో బరిలోకి దిగకూడదు. అదే మనకి ప్రధానమైన శత్రువు. ప్రత్యర్థి ఎక్కడి నుంచో బయట నుంచి రాడు. మనలో ఉన్న ఒక నెగటివిటీ, ఓడిపోతామేమో, ప్రెషర్ ఉంది, గెలవాలి, ఖచ్చితంగా క్రీజ్‌లో ఉండాలి, ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు. ఆట మనకి ఎందుకు రావటం లేదు, నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అనే విషయాన్ని గమనించాలి. ప్రాక్టీస్ సెషన్స్‌లో అదే పాయింట్‌ని బేస్ చేసుకొని, అదే పాయింట్‌ని ప్రెషర్ చేసి ప్రాక్టీస్ సెషన్స్‌ని ఇంప్రూవ్ చేయాలి. నేను దాదాపుగా సంవత్సరన్నర కాలం పాటు అస్సలంటే అస్సలు ఫామ్‌లో లేను. కానీ నా లోపాలేంటో నేను తెలుసుకున్నప్పుడే నేను జయించగలిగాను. ఆ విషయాన్ని ఆటగాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. జట్టు మొత్తం విఫలమవుతోంది అంటే ఎక్కడో తెలియకుండా తేడా పెద్దగా జరుగుతోంది అంటూ విరాట్ కోహ్లీ హెచ్చరించాడు. అయితే విరాట్ కోహ్లీ కూడా గతంలో మనం చూసినట్టయితే ఫామ్ లెమ్‌తో చాలా ఇబ్బంది పడ్డాడు. రిటైర్ అయిపోవాలని కొంతమంది, నువ్వు పక్కకు తప్పుకోవాలని మరికొంతమంది, లేదు నువ్వు మళ్ళీ కింగ్ విల్ బి బ్యాక్ అంటూ కొంతమంది తనకి రకరకాలుగా కామెంట్స్ ఇచ్చారు. కానీ విషయం చెప్పాలి అంటే తను మళ్ళీ తిరిగి పుంజుకోవడం అనేది విరాట్ కోహ్లీకి అద్భుతమైన ఒక వరం. ఇక అశ్విన్ అయితే మాత్రం మండిపడ్డాడు. అసలు గేమ్ ఏం ఆడుతున్నారో అర్థం కావటం లేదు అంటూ పేర్కొన్నారు. అనవసరపు షాట్‌కి ప్రయత్నించి తిలక్ ఔట్ అవ్వడం చాలా ఎక్కువగా డిసప్పాయింట్ చేసిందని అన్నాడు. ఎప్పుడైనా సరే ఆటను క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తే ముందు ఆటగాళ్ళు గానీ, తర్వాత ఆటగాళ్ళు గానీ ఓడిపోయినప్పుడు మనం క్రీజ్‌లో నిలదొక్కుకున్నామా, ఆటను ముందుకు నడిపించామా అన్నట్టుగా ఉండాలి. ఆడామా, ఓడామా, గెలిచామా అనేది కాదు. క్రీజ్‌లో ఉండి జట్టుకు ఎంతవరకు ప్రయత్నం చేయాలి, ఎంతవరకు మన సపోర్ట్ ఉండాలనే విషయం పైన మనం ఫోకస్ చేయాలి. అయితే గౌతమ్ గంభీర్ ప్రాక్టీస్ సెషన్స్‌లో ఎందుకని ఆటగాళ్ళ విషయంలో కరెక్ట్‌గా చేయటం లేదో అర్థం కావటం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేను పూర్తిగా హెడ్ కోచ్‌ని మాత్రమే నిందించను. ఎందుకంటే తను దారి చూపించే ఒక మార్గదర్శకుడు మాత్రమే. దారిలో ఎలా నడుస్తాం అనేది పూర్తిగా ఆటగాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి నిన్న
అంటే మొన్న ఓడిపోయిన తీరు బూమ్రా ఒక టాలెంట్‌కి గండేసేసింది. ఎందుకంటే తను అద్భుతంగా ఆడాడు. తన పాత్ర తను నిర్వర్తించాడు. అయినప్పటికీ కూడా రావాల్సిన గుర్తింపు, దక్కాల్సిన క్రెడిట్ దక్కలేదు. బౌలర్స్‌లో వరుణ్ చక్రవర్తికి ఏమైందో కూడా అర్థం కావటం లేదు. బహుశా తను తడబడుతున్న సమయంలో సూర్య ఆ బాల్‌ని వేరే వాళ్ళకిచ్చున్నా బావుండేది. ఎందుకంటే ఒక్కొక్కసారి అబ్జర్వేషన్ లేకపోయినప్పటికీ కూడా మ్యాచ్ కోల్పోయే పరిస్థితులు, ధారాళంగా పరుగులిచ్చే సిట్యుయేషన్స్ వస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలంటూ పేర్కొన్నాడు. ఇక జడేజా అయితే మాత్రం రింకు సింగ్ విషయంలో చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నాడు. రింకు ఎందుకని అంత భారీ షాట్లు ఆడదామని ప్రయత్నిస్తున్నాడో అర్థం కావటం లేదు. అందరూ కూడా భారీ షాట్లు ఆడదాం అనుకుంటున్నారే కానీ జట్టుకు కావాల్సింది పరుగులు. అసలు విరాట్ కోహ్లీ అయితే ఏకంగా సెంచరీ మహా అయితే 3, 4 ఫోర్‌లు మినహాయించి మిగతావన్నీ సింగిల్స్, డబుల్స్‌తోనే ఆడాడు. తనని చూసి మనందరం కూడా ఎంతో ఇన్‌స్పైర్ అవ్వాలి. రిటైర్మెంట్ ఏజ్‌లో తను ఆ రకంగా ఆడుతున్నాడంటే ఎంత గొప్పగా ఆడారో మనం అర్థం చేసుకోవాలి. సింగిల్స్, క్విక్ డబుల్స్ తీస్తే ఆట భలే రంజుగా ఉంటుంది. అదే అభిమానులు కూడా ఇష్టపడతారు. అయితే సౌత్ ఆఫ్రికా జట్టుకు కూడా నేను క్రెడిట్ ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకనంటే భారత జట్టు చాలా పేలవంగా ఆడిందే కానీ సౌత్ ఆఫ్రికా జట్టు మాత్రం ఇరగదీసేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే ఇప్పుడు భారత జట్టుకి సెమీస్ చాలా అంటే చాలా కఠినంగా మారిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు భారత్ సెమీస్‌కి చేరుతుందా? లేదా? అనే విషయం పైన కూడా చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా అనిపిస్తోంది. భారత జట్టు ఎందుకింత ఘోరంగా విఫలమైందో తెలియక చాలామంది దిగ్గజాలు తలలు పట్టుకుంటున్నారు. అయితే అసలు సెమీఫైనల్స్‌కి వెళ్తే చాలా హ్యాపీ ఏమో అనుకుంటున్నారు. భారత్‌కున్న దారులు నిన్న వెస్టిండీస్ జట్టు గెలవడంతో మొత్తం మూసుకుపోయాయా అంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు తేడాలన్నీ కూడా భారీగా తీసుకురావాలి. సూపర్ 8 పోర్‌లో భాగంగా జింబాబ్వేపై వెస్టిండీస్ సాధించిన భారీ విజయం ఇప్పుడు టీమిండియాకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఏకంగా 107 పరుగుల భారీ తేడాతో విండీస్ జయకేతనం ఎగరవేయడంతో ఇక గ్రూప్ 2లో పాయింట్ల పట్టిక ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతుల్లో ఘోర పరాజయాన్ని ముట్టగట్టుకున్న టీమిండియా ఈ రిజల్ట్ సెమీఫైనల్ దాన్ని మరింత ముళ్లప్రాయం చేసేసింది. రన్ రేట్ పరంగా విండీస్ ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిపోవడంతో భారత్ ఇప్పుడు కేవలం గెలిస్తే సరిపోదు. భారీ విజయాల్ని నమోదు చేయాలి. ఈ రన్ రేట్ కొత్త తలనొప్పిని తీసుకొచ్చి పెట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోవడమే ఇప్పుడు చాలా అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే వెస్టిండీస్ ఇప్పుడు +5.35లో ఉంది. ఓకే. భారత్ -3.8లో ఉంది. అసలు ఏ పరిస్థితుల్లో భారత్ ఉందో తెలియటం లేదు. వెస్టిండీస్ తమ తదుపరి 2 జట్లు భారీగా ఓడిపోతే భారత్‌కు చాలా ఇష్యూ ఉంటుంది. లేదంటే లేదు. ఇప్పుడు భారత్ ఎలాగ చేస్తుందో తెలియటం లేదు. ఆల్మోస్ట్ భారత్‌కి సెమీఫైనల్స్ దారులు మూసుకుపోయినట్టేనే అర్థమవుతుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దృష్టిలో భారత్ సెమీఫైనల్స్‌కి వెళ్తుందా? ఎలా వెళ్తుంది? ఏ పరంగా వెళ్తుందనేది కూడా మాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతకు మించి ఏమైనా తెలియాలనుకున్నా కూడా మాకు తెలియజెప్పండి. మీ క్రికెట్ అభిమానులకు ఈ వీడియోని షేర్ చేయండి.